ప్రారంభమై ఈరోజు మీ గ్రామం రావటం జరిగింది. మీ గ్రామంలో ఘనమైన స్వాగతం చెప్పి ఇంత ఓపికగా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున మహాజన పాదయాత్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 9 మంది హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నంలో కాలినడకన ప్రారంభించారు. ఇప్పటికీ 1180 కిలోమీటర్లు నడిచారు. అంటే 1180 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ 10 సార్లు పోయి రావచ్చు, అంత దూరం నడిచారు. ఇంకా 3000 కిలోమీటర్లు నడుస్తారు. 150 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతా ఉంది. అందరూ ఒకళ్ళు తప్ప అందరూ పెళ్లైన వాళ్ళు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబాలన్నింటినీ వదిలేసి కాలినడకన మీ దగ్గరకి రావటం అని అంటే ఇది మామూలు మనుషులు కాదు, కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు నడుస్తున్నారు, ఎందుకు వచ్చారు అనేది నాయకులంతా మీకు చెప్తారు. కానీ మనందరి తరఫున మన కోసం 150 రోజుల పాటు 4000 కిలోమీటర్లు నడవటానికి సాహసించి ప్రజల కష్టాలను తెలుసుకోవటానికి ప్రతి ఊరు తిరుగుతూ మన దగ్గరకు వచ్చినటువంటి వీరికి మనందరం చప్పట్ల ద్వారా ఘనమైనటువంటి అభినందనలు. ఈ పాదయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఈ కొత్త రాష్ట్రం బాగుండాలని. కొత్త రాష్ట్రం బాగుండాలంటే బిల్డింగులు బాగుండటం, రోడ్లు బాగుండటం, లేదు కార్లు బాగుండటమో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడేటటువంటి పేదలందరూ బాగుండాలి. వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు, ప్రత్యేకించి బీడీ కార్మికులు, రైతులు, ఉద్యోగులు అందరూ బాగుండాలని తెలంగాణ 93% ఉన్నారు. కలిసి ఉన్న రాష్ట్రం ఉంటే మన కష్టాలున్నాయి, విడిపోయిన రాష్ట్రం అంటే సుఖముంటుందనే పద్ధతిలో మనందరం ఎక్కువ మంది ఈ ప్రాంతంలో కూడా కేసీఆర్ గారిని నమ్మారు, వారికి ఓట్లేశారు, మంచి రాజ్యం వస్తుందని కోరుకున్నారు. బీడీ కార్మికులు అయితే మీకందరికి ఏం చెప్పారంటే బీడీ కార్మికులు బాగా కష్టపడుతున్నారు, పొగాకంతా సుడతా ఉన్నారు, మీ ఆరోగ్యం పాడవుతా ఉంది, బీడీ కార్మికులను ఆదుకుంటామనంటే కాంగ్రెస్ లో ఉన్న బీడీ కార్మికులు, తెలుగుదేశంలో బీడీ కార్మికులు, కమ్యూనిస్టు బీడీ కార్మికులు కూడా కేసీఆర్ కు ఓలేదు. కాబట్టి ఈ బీడీ కార్మికుల బతుకులు బాగు చేయండి అని అడగటానికి రాష్ట్ర వ్యాప్తంగా మన పాదయాత్ర కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశం తీసుకుంది. కాబట్టి బీడీ కార్మికుల గురించి కూడా మనం పెద్ద ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అందువల్ల కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అమలు జరగటం లేదు. అడిగితే మీరు తెల్ల ముఖం వేయొద్దు, తెల్ల ముఖం ఈ హామీలు కనుక ఇయ్యకపోతే ఖబర్దారు ముఖ్యమంత్రి గారిని హెచ్చరిక చేయడానికి ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం తిరుగుతా ఉంది. కాబట్టి మా నాయకులు చాలా మంది ఉన్నారు, ఎక్కువ విషయాలు మాట్లాడతారు, అనేక అనుభవాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు తిరుగుతూ మీ దగ్గర రావటం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా వినాలని మళ్ళీ మరొకసారి మంచి స్వాగతం చెప్పి ఈ ఊరు వెంకట్రాముల ఊరు. మేము ముందట ఇంతకంటే ముందు ఆకారం లాగాలనుకున్న ముందు రోజు రాత్రి, కానీ వెంకట్రాములు పట్టుపట్టి ఏమైనా మన సిద్ధిరాములు పట్టుపట్టి ఏమైనా ఈ రోజు రాత్రి అంతా మీరు పొద్దునొస్తే అర్ధగంట ఉంటారు, పోతారు, మీటింగ్ పెడతారు. కానీ మా ఊర్లో రాత్రిపూట ఇక్కడే ఉండాలా, ఇక్కడే తినాలా, ఇక్కడే పడుకోవాలి, మా జనాన్ని అందరితో పాటు ఈ రాత్రి అంతా గడపాలని సిద్ధిరాములు కోరిక మేరకు ఈ రాత్రి మీ దగ్గరకు మేము వచ్చాము. రావటం ఒక్కటే కాదు, రోజు 30 కిలోమీటర్లు 28 కిలోమీటర్లు నడుస్తా ఉన్నాం. కానీ ఈ పాదయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటనంటే మొత్తం ఇప్పటి వరకు అనేక పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఆ పోరాట సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళటానికి మీకు అందరికీ ఇచ్చే హామీ ఏమిటంటే ఈ పాదయాత్ర